ప్రశంసించారు. బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎంత ముఖ్యమైన వాళ్ళు సమాజానికి. వర్ణాశ్రమ పద్ధతిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ నలగరి 4 విభాగాల్లో బ్రాహ్మణులు ప్రముఖమైన వాళ్ళు. వాళ్ళు మనకి హృదయం లాంటి, శరీరంలో హృదయంతో పోల్చారనమాట. అంటే హృదయం ఎంత ముఖ్యమో అలాగా బ్రాహ్మణులు సమాజానికి చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు. అది ఎందుకు అనేది కూడా మనం చూసాము. ఎందువల్ల బ్రాహ్మణులకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు మాతాజీ? 2 పాయింట్లు చెప్పుకున్నాం నిన్న. వాళ్ళు జ్ఞానాన్ని ప్రచారం చేస్తారు, అందరికీ కృష్ణ భక్తిని ఇస్తారు కాబట్టి. కృష్ణుడికి ఎవరైతే కృష్ణ గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు కృష్ణుడికి అతి ప్రియమని భగవద్గీతలో కూడా చెప్పున్నారు కాబట్టి వాళ్ళు మెయిన్ అని చెప్తున్నారు. కరెక్ట్. ఇంకొక పాయింట్ ఉంది, అదొకటే కాకుండా అది అది మెయిన్ అది. ఆ జ్ఞానం వాళ్ళకి ఎలా వస్తుంది? హరే కృష్ణ కృష్ణ మాతాజీ వేదాధ్యయనం చేస్తారు వాళ్ళకి కాబట్టి వస్తుంది. హరే కృష్ణ. చెప్పండి. వాళ్ళకి ఇంద్రియ తృప్తి ఉండదు వేదాధ్యయనం మాతాజీ. చేస్తారు వాళ్ళు భగవంతుడే వాళ్ళని స్వయంగా నో మాతాజీ, కృష్ణవేణి మాతాజీ ఎవరో కరెక్ట్ గా చెప్పారు. ఇంద్రియ తృప్తి. వేదాధ్యయనం చేస్తారు కాబట్టి వాళ్ళకని. కరెక్ట్, వేదాధ్యాయం చేస్తారు. ఇంద్రియ కరెక్ట్. ఇంద్రియ తృప్తిని, భోగం మీద ఆసక్తి ఉండదు వాళ్ళకి. ఇంద్రియ భోగం మీద ఆసక్తి అనేది ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళని అంత ఇంపార్టెంట్ గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎప్పుడైతే ఇంద్రియ తృప్తి ఈ భోగం కోసం ఉండకపోతే అప్పుడు మనకి వాళ్ళకి సరి అయిన సలహాలు మనకు కూడా వాళ్ళు ఇవ్వగలరు అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఇంద్రియ తృప్తి ఉంటుందో ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు, వాళ్ళకి ఎలా లాభం వస్తుంది, లాభం పొందొచ్చు అనే సెల్ఫిష్ ఒక స్వార్థంతో వాళ్ళవన్నీ కూడుకొని ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క సూచనలు. బట్ ఇది లేని వాళ్ళు ఎలా ఉంటారు అంటే, భక్తులు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు నిస్వార్థంగా ఉంటారు. నిస్వార్థంగా ఉన్నప్పుడు ఈ ఇంద్రియ తృప్తి ఆ కోరిక లేని వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు. నిస్వార్థంగా ఉన్న వాళ్ళు మాత్రమే భగవంతుని గురించి బోధించగలరు అనమాట. అందుకని వాళ్ళని మనం పూర్తిగా నమ్మచ్చు. వాళ్ళని కలవాలని కూడా మనం అనుకున్నాము. సాధువులు అనేది తప్పకుండా మనం సాధు సంఘానికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది వినాలి. అది కూడా మనం తెలుసుకున్నాం నిన్న. ఇంకేమన్నా పాయింట్స్ గుర్తున్నాయి మాతాజీ? ఎవరిని రక్షించుకోవాలి? బ్రాహ్మణులేమో క్షత్రియులకు మంచి సలహాలు ఇస్తూ అలాగ వాళ్ళని రక్షించాలి. తర్వాత క్షత్రియులేమో వీళ్ళని రక్షణగా చూసుకోవాలి, వాళ్ళ బ్రాహ్మణులు రక్షించాలన్నమాట. అది వాళ్ళ బాధ్యత. సో వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇలా రక్షించుకొని ఒకరొకరు బ్రాహ్మణులు ఎప్పుడైతే రక్షించబడి సుఖంగా ఉంటారో అప్పుడు మిగతా వర్గాలు కూడా, అంటే వైశ్యులు, శూద్రులు వాళ్ళు కూడా సుఖంగా ఉంటారనమాట. అన్ని ఆ వ్యవస్థ అంతా బాగా జరుగుతుందని మనకి ఇక్కడ చెప్పారు. ఇంకేమన్నా పాయింట్? బ్రాహ్మణులు విరాట పురుషుని ముఖం నుంచి వచ్చారు. క్షత్రియులు బాగుంది. వైశ్యులు నడుము భాగం నుంచి, శూద్రులు పాదాల దగ్గర నుంచి వచ్చారనమాట. సో కానీ అందరూ ఇంపార్టెంటే. సమాజానికి అందరూ ముఖ్యమైన వాళ్ళు. ఒక్కొక్కరు సహాయం చేసుకుంటూ అలా సమాజాన్ని ముందుకు నడిపించాలి. దేనికి ముందుకు నడిపించాలి? ముందుకు నడిపించాలంటే ఎలా? మనం అయితే భౌతికంగా అనుకుంటాం, భౌతికంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు అందరూ ఒక్కొక్కరు కోఆపరేట్ చేసి సహాయం చేసుకొని. కానీ మనకి వర్ణాశ్రమ ధర్మం ఎందుకు? వర్ణాశ్రమ ధర్మంలో అందరూ ఒకరు సహాయం చేసుకొని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి, భక్తిలో ముందుకెళ్ళడానికి ఇది మనకి సహాయం చేస్తుంది అనమాట. సో దానివల్ల అందరూ, ఇది ఎవరు సృష్టించారు ఈ పద్ధతిని? భగవంతుడే మాతాజీ. భగవంతుడే సృష్టించింది మాతాజీ.
ఆ ఆ, భగవద్గీతలో ఏం శ్లోకాల్లో చెప్పారు భగవంతుడు ఆయన సృష్టించారని? కలిసింది. హరే కృష్ణ మాతాజీ చాతుర్వర్ణ్య మానవ సృష్టం గుణకర్మ విభాగశ ఎక్సలెంట్. వాళ్ళ క్విక్ ఆన్సర్స్ ఇస్తున్నారు అందరూ. నేను తక్కువ చెప్పా కానీ మీరు చక్కగా చెప్తున్నారు. ఓకే, సో ఏం లేదు మాతాజీ. ఇప్పుడు ఈ రోజు మనం అది నిన్న 1 నుంచి 7 వరకు మనం నిన్న చర్చించుకున్నాము. స్వయంభూ మను ఎలా కార్దమముని ఆయన ప్రశంసించారు, బ్రాహ్మణుల గురించి పొగిడారు, దాని తర్వాత వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. ఆ ఇప్పుడు ఈరోజు 8 నుంచి 14 వరకు చెప్తాము. ఇప్పుడు అవన్నీ అయ్యాక ఆయన వచ్చిన కార్యం, ఎందుకు కార్దమముని కలవడానికి వచ్చారు, ఆ కార్యాని కోసం ఇప్పుడు ఈ ఈ ఈ భాగంలో చెప్తారనమాట. 8 నుంచి 14 వరకు. ఆయన ఒక్కరే రాలేదు, ఆయనతో పాటు కొంతమంది వచ్చారు. ఎవరనేది కూడా వాళ్ళు చూస్తామన్నమాట. సో దానికి వెళ్ళే ముందు కార్దమముని ఆయన తపస్సు చేస్తారు ఆ భగవంతుని కోసం. సో ఆ తపస్సులో ఆయన కోరిక ఏంటి, ఏమని కోరుకుంటారు తపస్సు చేసి? అనుకూలమైన భార్య కావాలి, ఆవు అసంటి భార్య కావాలని కోరుకుంటాడు మాతాజీ. ఆ సో ఆ ఆ కారణం వల్లే మనకి ఇప్పుడు ఆ మనువు, స్వయంభూ మనువు అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. సో మనం ఇప్పుడు చూస్తాం ఆయన ఎలా కార్దమముని అప్రోచ్ అవుతారు, ఏం చెప్తారు అనేది. 8వ శ్లోకం. సభావాన్ దుహితిర్స్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుం అర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే. హరే కృష్ణ మాతాజీ. సభవాం దుహితృస్నేహ పరిక్లిష్టాత్మనో మమ శ్రోతుం అర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే. ఓ మునివర్య, కుమార్తె ఎడగల అనురాగముతో నా మనస్సు కలత చెంది ఉన్నందున నా ప్రార్థనను దయతో ఆలకింపుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఏ తండ్రికైనా ఆ పెళ్లి వయసు వచ్చిన కూతురు ఉంటే ఫస్ట్ కలత ఏంటి అంటే ఆమెకి వివాహం చేయడం అన్నమాట. ఇది శాస్త్రాల్లో చెప్పుంది. అందుకని న్యాచురల్ గా అందరికి కూడా ఆ ఈ బాధ్యత అనేది, ఈ కలత అనేది ఉంటుందన్నమాట. అంటే సరి అయిన ఎవరైతే ఆ, భర్తని, అది కూడా ఎలా ఆ, ఒక పుత్రికి ఐ మీన్ దొరకాలి అనేది ఆయన తండ్రికి, తల్లిదండ్రులకి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈయన చక్రవర్తి అయినా కూడా ఆ స్వయంభూ మను, ఆయనకు కూడా ఆ ఆ కలత ఉందన్నమాట. అంటే స్వయంభూ మనకి దేవహూతి పుత్రిక కదా, ఆయనకి ఇంకా 3 పుత్రికలు. దాంట్లో దేవహూతి ఇప్పుడు ఆమెకి పెళ్ళి ఆ ఈడు వచ్చింది కాబట్టి ఆమెను తీసుకొని భర్తని చూడడానికి, తగిన భర్తని చూడడానికి ఆయన తీసుకొచ్చారనమాట. సో అంటే మామూలుగా ముని ఇక్కడ కార్దమ ముని ఆ ఒక ఎవరైతే ఆ గురువుని కానీ భగవంతుణ్ణి కానీ కోరిక మామూలుగా కోరరు అనమాట. భక్తిలో ఉన్నవారు ఎలాంటి కోరికలు కోరరు. కానీ కొన్ని సందర్భాల్లో కోరికలు కోరాల్సి వస్తుంది. అలా ఆ కోరికే కార్దమముని చేశారు భగవంతుణ్ణి. ఇప్పుడు స్వయంభూ మనుని కూడా కార్దమముని అడుగుతున్నారనమాట. మామూలుగా అయితే ఎవరైనా ఋషుల్ని కలిస్తే గాని, గురువుల్ని కలిస్తే గాని వాళ్ళు ఇచ్చే సందేశాల కోసం చూస్తారు కానీ వాళ్ళని ఎలాంటి కోరికలు కోరరనమాట. కానీ ఇప్పుడు ఆ స్వయంభువ మను ఆయన యొక్క పుత్రిక దేవహూతిని కళ్యాణం చేసుకోమని కార్దమముని అడగబోతున్నారనమాట. అంటే అది ఒక కోరిక. ఆ కోరికని ఆయన్ని అడగబోతున్నారనమాట. సో అది మామూలుగా మనకి తాత్పర్యంలో ప్రభుపాదులు వారు చెప్పారు. మామూలుగా అయితే మనం గురువుల్ని ఎవరిని ఏ కోరికలు అడగమన్నమాట. కాకపోతే ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఆయన బాధ్యత కాబట్టి ఆయన ఆ కోరికని కార్దమమునికి వ్యక్తం చేస్తున్నారనమాట. 9వ శ్లోకం.
ప్రియవ్రతోత్తానోపాదో స్వశేయం దుహితా మమ అన్విచ్చతి పతిం యుక్తం వయఃశీలగుణాదిభిః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రియవ్రతోత్థానపదో స్వసేయం దుహితా మమ అన్విచ్చతి పతిం యుక్తం వయశ్శీలగుణాదిభిః. భావం: నా తనయ ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుని సోదరి, వయస్సు, శీలం, సద్గుణములందు తనకు తగిన భర్తను ఆమె కోరుచున్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఒకసారి తాత్పర్యం మళ్ళీ చదవండి, మీ వాయిస్ బ్రేక్ అయింది. ఓకే మాతాజీ. నా తనయ ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుని సోదరి, వయస్సు, శీలము, సద్గుణములందు తనకు తగిన భర్తను ఆమె కోరుచున్నది. ఓకేనా మాతాజీ? ఇప్పుడు వినిపించింది మాతాజీ. థ్యాంక్ యూ. వచ్చింది మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రియవర్త ఆయన ఈ రోజు శ్లోకాలన్నీ ప్రియవర్తే మాట్లాడుతున్నారనమాట. స్వయంభూ మను మాట్లాడుతున్నారు. ఆయన ఎలా వాళ్ళ పుత్రికని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎలా ఆయన పరిచయం చేస్తున్నారు కార్దమునికి అంటే, ఫస్ట్ ఆయన ఏం చెప్పుకుంటా, నా పుత్రికకి 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ప్రియవ్రత, ఉత్తానపాద. ఈ ప్రియవ్రత, ఉత్తానపాద అనే అందరికీ తెలుసు. ప్రియవ్రత మహారాజు. ఆయన ఎలా ఈ భూమండలాల్ని విభాగాలుగా చేసి ఎలా పరిపాలించారో అందరికి తెలుసు అనమాట. సో ఇంత గొప్ప సోదరులు కలిగిన ఆమె దేవహూతి. అంటే మొదటి మనం ఎప్పుడు అమ్మాయిని అబ్బాయిని చూడడానికి అన్నప్పుడు ఫ్యామిలీ అంటే ఆ కుటుంబం యొక్క ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు అనేది అడుగుతాం. న్యాచురల్గా ఎవరైనా అడుగుతారనమాట. సో అలా ఆయన ఆమె ఒక్కటే కాదు, అంటే ఒక్క అబ్బాయి ఒక అమ్మాయి ఉండడం ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయింది. ఒకరుంటారంటేనే అబ్బాయిని అమ్మాయిని ఇస్తారనమాట. కానీ ఆ కాలంలో ఒక్కరే కాదు, నా పుత్రికి ఒక్కటి కాదు, ఆమెతో పాటు సోదరులు ఉన్నారు అని ఆయన గర్వంగా చెప్తున్నారనమాట. అది కూడా ఎలాంటి సోదరులు? చాలా గొప్ప గొప్ప పేరు కలిగిన వాళ్ళు, గొప్ప వాళ్ళు అనమాట. ప్రియవ్రత అండ్ ఉత్తానపాద. సో మనుకి మనకు తెలుసు 5 మంది పిల్లలు, దాంట్లో 2 పుత్రులు ప్రియవ్రత అండ్ ఉత్తానపాద, 3 పుత్రికలు అనమాట. దాంట్లో దేవహూతికి ఇప్పుడు ఆయన కళ్యాణం చేయడానికి, ఆకుతి, దేవహూతి అండ్ ఇంకొక ఆమె పేరు ఆకుతి, ఆహుతి, దేవహూతి. థ్యాంక్ యూ మాతాజీ. సో వీళ్ళు 3 పుత్రికలు అనమాట. ఇప్పుడు దేవహూతికి ఆయన కళ్యాణం చేయడానికి నిశ్చయించుకున్నారు. అయితే మనకి తాత్పర్యంలో ఈ పర్పట్లో ప్రభుపాదుల వారు చక్కగా అమ్మాయికి వాళ్ళ దేవహూతి కూడా, ఆయన దేవహూతిని ఊరికే నేను నీకు పెళ్లి చేసేయాలని ఆయన తీసుకురాలేదు. ఆమె ఆ కోరికని వ్యక్తం చేసిందనమాట. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తండ్రికి ఆమె మనసులో ఉన్న మాట చెప్పిందనమాట. సో చెప్పిన తర్వాతే ఆయన ఆమెకి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. సో అలా ఉండాలి పద్ధతి. అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా వివాహము సాంప్రదాయంగా వేదపర్యంగా ఉండాలి అంటే తల్లిదండ్రుల ద్వారా వివాహాన్ని ఎవరైనా ఇష్టపడితే లేదా చేసుకోవాలనుకుంటే మొట్టమొదట తండ్రులకి అది వ్యక్తపరచాలన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు కదా మరి జన్మనిచ్చి కష్టపడి పోషించి, అయితే ఈ వివాహం అనేది చాలా ముఖ్యమైనది కదా జీవితంలో. అంత ముఖ్యమైనది మనకి జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులతోటి మొట్టమొదటి ఆ కోరికని తెలియజేయాలన్నమాట. అది కరెక్ట్గా ఆమె దేవహూతి అలాగే వాళ్ళ తండ్రికి ఆమె కోరికని వ్యక్తపరిచింది. దాని ప్రకారమే ఆయన కూడా, మనువు కూడా ఆమెకి సరైన వరుడి కోసం వెతకడానికి వచ్చారనమాట. సో ఇది మంచి పద్ధతి అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి
చెప్తున్నారనమాట. అంతేకాని ఎవరికి ఆ కోరిక కలిగిందని అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ పాటికి వెళ్ళడం, వెతుక్కోవడం, వివాహం చేయడం అనేది అది మంచి పద్ధతి కాదనమాట. సో ఎలా అంటే ఆమె కోరిక ఏంటి, సరి అయిన వధువుని, ఆ వయసు అంటే గుణము, తర్వాత వయసు వయసు అంటే వయసు సమానంగా ఉండాలని కాదు, ఆ గుణాలు, వయసు తగినట్టు, శీలము, ఈ క్యారెక్టర్స్ తగినట్టు వరుణ్ణి చూడాలన్నమాట. అంటే ఆమెకి ఎలాంటి గుణాలు ఉన్నాయనేది తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఆమెకి కాబోయే భర్త ఎలా ఉండాలనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే ఆ తగినవాడు ఉంటే ముందు వైవాహిక జీవితం బాగా జరుగుతుందని తల్లిదండ్రులు అనుకుంటారు, ఆశయిస్తారు. కాబట్టి ఆ ఎవరికైతే ఆ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు జరుగుతుందో వాళ్ళ జీవితం బాగుంటుందని తల్లిదండ్రులు ఆశిస్తారనమాట. సో దాని ప్రకారమే ఇప్పుడు కార్దమముని ఆమెకి భర్తగా ఆయన కరెక్ట్ గా ఉంటారని మనువు అనుకోవడం జరిగింది. 10వ శ్లోకం. యదా తు భవతః శీలా శ్రుతరూపవయో గుణాన్ ఆశృణాన్నారధాదేశ త్వయి ఆసృత్కృత నిశ్చయా. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. కృష్ణ. యదా తు భగవతః శీలాశ్రిత రూపవయో గుణాన్ ఆశృణోన్న ప్రదాదేశ త్వయా సిత్కృత నిశ్చయా. నీ శీలము, విద్య, సౌందర్యము, యవ్వనము, ఇతర గుణములను నారదముని ద్వారా వినిన క్షణముననే ఆమె మీపై మనసును లగ్నము కావించినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మైక్స్ ఎవరిదో ఆన్లో ఉంది మాతాజీ, కొంచెం మ్యూట్ చేసుకోండి. ఓకే. సో ఎంత చక్కగా ఇక్కడ వివరించారు అంటే ఈ శ్లోకాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా అమ్మాయికి అబ్బాయికి ఎలా వివాహం జరగాలి అనే ఈ పద్ధతి ఇక్కడ మనకి తెలియజేశారనమాట. ఆమెకి వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది. అయితే ఎవరిని వివాహం చేసుకోవాలి అనేది ఆమెకి కోరిక కూడా వచ్చిందనమాట. అది ఎలా వచ్చింది అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. ఆమెకి ఎలా వచ్చింది ఆ కోరిక? కార్దమముని ఆమె ఎంచుకునింది అనమాట. కాబట్టి కదా పుత్రికను తీసుకొని ఆయన దగ్గరికి వచ్చారు. అయితే కార్దమముని ఆమెను ఎలా ఎంచుకునింది, ఆయన గురించి ఎవరి ద్వారా అయినింది అంటే స్వయంగా నారదముని ద్వారా ఆ కార్దముని గురించి వినడం జరిగిందనమాట. దేవహూతి వినింది. వినిన వెంటనే ఈయన నాకు భర్తగా కావాలని నిశ్చయించుకున్న తర్వాత ఆ కోరికని వాళ్ళ తండ్రి గారికి చెప్పడం, వాళ్ళ తండ్రి గారి ద్వారా ఇప్పుడు ఆయన కార్దమముని అడగడం అనేది జరుగుతుందన్నమాట. అంటే అవి ఇక్కడ ముఖ్యమైన ఏంటి తెలుసుకోవాలి అంటే, ఎవరైనా ఇప్పుడు మామూలుగా అయితే ఈ కాలంలో ఉన్న పద్ధతి అయితే వాళ్ళకి ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళతో వెళ్ళడము, తిరగడము, తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోవడం అలా జరుగుతుంది. కానీ అప్పటిలో సరైన పద్ధతి ఏది అంటే, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన వాళ్ళ ద్వారా విని అవును ఇలాగే ఉండాలి అని అనుకొని అలా నిశ్చయించుకుంటారు. అంతేకాని వాళ్ళ దగ్గరగా నేరుగా వెళ్ళడం, వాళ్ళతో కలిసి తిరగడము, లేదంటే వాళ్ళ గురించి ఇప్పటిలాగా అప్పుడు ఇంటర్నెట్స్ కూడా లేవు గూగుల్ చేయడానికి, లేదా ఇంకా ఫేస్బుక్లో వెళ్ళడానికి కూడా అలాంటి అవకాశాలు ఏమి లేవు కదా. ఇప్పుడైతే అవన్నీ కనుక్కొని ఏం చదివారు అవన్నీ చూసుకుంటారనమాట. సో అప్పుడు నారదముని లాంటి మహర్షులు వాళ్ళ మీద గట్టి నమ్మకం ఉంది. వాళ్ళు ఏదైతే చెప్తారో అది వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అన్ని కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద పూర్తి నమ్మకంతో వాళ్ళు చెప్పింది విని, వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాబట్టి నాకు ఇలాంటి వాళ్ళే కావాలని నిశ్చయించుకోవడం జరుగుతుందన్నమాట. సో అలా దేవహూతి కార్దమముని భర్తగా కావాలని ఆమె కోరుకుంటుంది అనమాట. అయితే ప్రభుపాదుల వారు మళ్ళీ మనం ఎలాగైతే శాస్త్రాలు 3 విధాలుగా ఉన్నాయి కదా, ఆరోహణ, అవరోహణ, ఈ పద్ధతుల్లో
ఒకటి వచ్చి మనం విని ఆ గురువుల ద్వారా గురు పారంపర్యం ద్వారా విని వినిన దానిని కరెక్ట్ అని తెలుసుకోవడం, అది ఒక పద్ధతి. అది అన్ని పద్ధతుల్లో కన్నా కరెక్ట్ అయిన పద్ధతి అనమాట. అంతేకాని మనం స్వయంగా వెళ్ళి అది కరెక్టా కాదా అని దానిని ఆ విచారించి దానిని ఎక్స్పెరిమెంట్ చేసి అలాంటి పద్ధతి మనకి రికమెండ్ చేయలేదన్నమాట. మనకి గురువుల ద్వారా గురు పారంపర్యం ద్వారా విని తెలుసుకోవాల్సిన పద్ధతిని మనకి ఇచ్చారు. సో అది అన్నిటికైనా సులువైనది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కాబట్టి చక్కగా అది వినడము, మనం వినింది దాన్ని పాటించటం, అది కరెక్ట్ అయిన పద్ధతి. అంతేకాని మనం స్వయంగా వెళ్ళి వాళ్ళు ఎవరు అని తెలుసుకొని కొంతమంది ఉంటారు ఎక్స్ట్రీమ్ కేసులు అవి. వాళ్ళకు ఒక స్పైస్ అంటే ఈ సీక్రెట్గా ఎవరన్నా పెట్టి తెలుసుకోవడం, ఇలాంటి పద్ధతులన్నీ అసలు మంచివి కాదనమాట. అలాంటివి తెలుసుకోవడం కూడా కష్టం ఒకవేళ తెలుసుకున్నా కానీ. ఎందుకంటే మన బుద్ధి మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి మన బుద్ధి కరెక్ట్గా లేదు కాబట్టి మనం కూడా తప్పుపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన గురువులు మహర్షులు వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ పద్ధతిగా వెళ్ళడం మంచిదన్నమాట. చాలా మంది భక్తులు కూడా ఇప్పుడు గురువులను అడుగుతూ ఉంటారు వాళ్ళ సంతానం యొక్క వివాహ సమయంలో. దాని గురించి కూడా గురువులను అడుగుతుంటారు, వాళ్ళు కూడా సలహాలు ఇస్తుంటారు, ఆ సలహాలను కూడా పాటిస్తుంటారు. అది చాలా మంచి పద్ధతి అన్నమాట. అలా నారద ముని ద్వారా విని ఆమె కార్దమ ముని భర్తగా కోరుకున్నారు. 11వ శ్లోకం. తత్ప్రతిచ్ఛాద్విజాగ్రీమాం శ్రద్ధయోపహృతాం మయా సర్వాత్మనానురూపాం తే గృహమేతుషు కర్మసు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తత్ప్రతిచ్ఛద్విజాగ్రే మాం శ్రద్ధయోపహృతాం మయా సర్వాత్మనానురూపాంతే గృహమేధుషు కర్మసు. ఓ దిజశ్రేష్ఠ, కనుక ఈమెను స్వీకరింపుము. నేను ఈమెను శ్రద్ధతో మీకు వసగుతున్నాను. ఈమెయు అన్ని విధములా మీకు తగిన భార్యయై మీ గృహస్థ కర్మల బాధ్యతలను స్వీకరింపగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు నేరుగా ఆయన్ని ప్రాధాయిస్తున్నారనమాట కార్దమ ముని స్వయంభూమను. మీరు బ్రాహ్మణుల్లో చాలా ఉత్తమమైన వాళ్ళు, ఈమెను మీరు స్వీకరించండి, భార్యగా స్వీకరించమని అడుగుతున్నారనమాట. భార్యగా స్వీకరించమని అంటే ప్రభుపాద్ పర్పస్లో మనకి 2 విషయాలు ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. ఈ వర్ణాశ్రమ చాతుర్వర్యంలో గృహమేధులు గృహస్థులు అనే 2 విభాగాలుగా ఉంటారు. గృహస్థులు అంటే ఎవరైతే వివాహం అయిన తర్వాత దాంపత్యంలో పిల్లల్ని ఎందుకు పిల్లలు కావాలనుకుంటారు అంటే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి భార్యాభర్త ఇద్దరు కోఆపరేట్ అంటే ఒకరికొకరు సహాయం చేసుకొని ముందుకు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళని గృహస్థులు అంటారనమాట. అలా కాకుండా ఇంద్రియ తృప్తి కోసం ఎవరైతే వివాహం చేసుకుని ఒక భార్య ఒక ఇంద్రియ తృప్తికి ఒక మిషన్ ఇన్స్ట్రుమెంట్ లాగా అనుకున్నారో వాళ్ళని గృహమేధులని అంటారు. అయితే ఇక్కడ గృహమేధి అనే ఈ శ్లోకంలో ఇది చెప్పబడింది ఆ ఉద్దేశంతో కాదు. గృహమేధుషు కర్మషు అంటే దేవహుతి ఆయనకి ఈ గృహస్థ దీంట్లో ఏవైతే ఆమె భార్యగా చేయాల బాధ్యతలు ఉంటాయో అవి తప్పకుండా చేస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే కార్దమ ముని ఆయన మహాభక్తుడు, మనం చూసాం. ఆయన ముని భగవంతుణ్ణి ప్రార్థించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అయితే కాకపోతే ఆయన ఒక విషయానికి ఏంటంటే వివాహం చేసుకోవాలనే కోరిక వ్యక్తం చేస్తారు భగవంతుడికి.
ఆ వ్యక్తం చేసినప్పుడు సరి అయిన భార్య కావాలి కదా. ఆయన నేను తదాస్తు అంటారు, భార్యను నేను అంటే నీకు వివాహం జరుగుతుంది అని కూడా అంటారనమాట. అయితే వివాహం అంటే ఆయన భక్తుడు కాబట్టి ఆయనకి రాబోయే భార్య ఆయనలాగా భక్తురాల్లాగా ఉండాలన్నమాట. అభక్తురాలు వస్తే ఆయనకి చాలా ఇబ్బంది జరుగుతుంది, ముందుకు వెళ్ళడం అనేది కష్టం. భక్తురాలు వస్తే వాళ్ళిద్దరూ కలయికలో ఉన్న సంతానం ఏదైతే కలుగుతుందో వాళ్ళు కూడా భక్తులు అవుతారనమాట. సో ఈ ఉద్దేశంతో ఆయన వివాహం చేసుకోవాలనుకుంటారు. కాబట్టి ఆమె తగినామి, మీకు తగినామి అని చెప్తున్నారు అనమాట. మీకు ఎలాగైతే మీరు భక్తి మార్గంలో ఉండి చక్రవర్తి కదా అయిన కార్దం మను అయితే భక్తి మార్గం అప్పట్లో, ఇప్పుడైతే మనకి అమ్మాయి అబ్బాయి ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చదువుకున్నారు, ఆస్తులు ఏంటి, అవి చూస్తారు. మొట్టమొదటి చూడడము అవి అన్నమాట. అది నిజంగా దురదృష్టము. కానీ ఆచార్యులు చెప్పడం ఏంటంటే మనం వివాహం అనుకున్నప్పుడు మొదటి చూడాల్సింది ఆస్తులు అంతస్తులు, తర్వాత ఇలాంటివి కాదు, బట్ గుణాలు, వాళ్ళ యొక్క కుటుంబ ఆ చరిత, ఇవన్నీ చూడాలన్నమాట. సో ఇలా చూసినప్పుడు అలా చూసుకొని ఆ స్వయంభూమని చక్రవర్తి అయినా కూడా కార్దమముని దగ్గరికి వచ్చారు. ఎందుకంటే కార్దమముని మహాభక్తుడని ఆయనకు తెలుసు. సో మహాభక్తుడు ఉన్నప్పుడే భగవంతుణ్ణి పొందగలరు అనమాట. అప్పుడు అందరికీ ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఎవరైతే మహాభక్తుడో ఆయనకే ఇవ్వాలి పుత్రికని అనుకుంటారు తండ్రి. అప్పుడు మహాభక్తుడికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆమెకి తప్పకుండా మోక్షం అనేది కలుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కావాలనుకునేది అదే కదా, వాళ్ళ పిల్లలకి భగవత్ ప్రేమ, భగవద్ధామంకి వెళ్ళే అవకాశం కావాలని అనుకుంటారు. కాబట్టి ఆయన భర్తని కార్దమముని భర్తగా ఆయన ఎంచుకున్నారు వాళ్ళ పుత్రికకి. లేదంటే కార్దమముని ఆయన ఒక చిన్న కుటీరంలో ఉండేవాళ్ళు, ఎలాంటి భౌతికమైన వస్తువులు కానీ ఏమీ లేని ఆయన యొక్క ఋషి అన్నమాట. సో ఆయనకి ఇవ్వాలనుకున్నారు పుత్రిక, ఎందుకంటే ఈ గుణం వల్లే ఆయన భక్తుడు. ఆమెని బాగా ఆమె భక్తురాలు కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం జరిగితే వాళ్ళు తప్పకుండా భగవంతుణ్ణి పొందగలరు అనే నమ్మకం వల్ల ఆయనకి ఇవ్వాలని నిశ్చయించుకుంటారు అనమాట. సో దీంట్లో మనం ఇలా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అందరికీ ఇప్పుడున్న పరిస్థితిలో మిగతా వాళ్ళందరూ ఇవన్నీ పాటించకపోయినా కానీ అట్లీస్ట్ మనకి కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి మన పిల్లలకి చూడాల్సినప్పుడు భక్తులుగా ఉన్నారా అనే దాన్ని కూడా మనం ఫస్ట్ పాయింట్ అది మామూలుగా చూస్తూనే ఉంటారు పాపం ఇప్పుడున్న భక్తులు తల్లిదండ్రులు. ఎవరైనా డివోటీస్ ఫ్యామిలీ అయితే బాగుంటుంది అని ఆ నిర్ణయంతో అలా అనుకుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది పద్మజ మాతాజీ అండ్ ధర్మరాజ్ మురారి ప్రభు వారు. వాళ్ళు భక్తిలో ఉన్నారు, అమ్మాయి భక్తురాలు కావాలని హరీష్ కోరుకోవడము, వాళ్ళు కోరుకున్న తర్వాత డివోటీగా ఉండాలని వాళ్ళు చూడటము, తర్వాత ఎన్నో ఆటంకులు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ భక్తులే కావాలని ఎంచుకోవడం. సో ఇది నిజంగా మనకి అందరికి ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే మెయిన్ ఏంటి, అమ్మాయిలు ఒక వేరే భాష అమ్మాయిని చేసుకోవడం అనేది చాలా, ఇప్పటికీ అందరూ మాతాజీని ప్రభుని ప్రశంసిస్తారు. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా కష్టం, అందరికీ ఈజీ కాదు. అందులోకి మనకి ఇండియాలో ఉండి అలా నిర్ణయం చేసుకోవడం చాలా చాలా కష్టం. అందరూ అడుగుతారు ఏమి మీకు తెలుగు అమ్మాయిలు ఎవరు దొరకలేదా అని. కానీ మన భక్తులుగా మనకు తెలుసు, మనకి తెలుగు తమిళు అలా అవి కాదు మనకు కావాల్సింది. ఎవరైతే భక్తి మార్గంలో మనకి ముందుగా వెళ్ళగలము, మనకి ఎలాంటి ఎందుకంటే మనకంటూ మనకి పద్ధతులు ఉన్నాయి, భక్తి మార్గంలో ఇవి చేయాల్సినటివి చేయనటివన్నీ ఉన్నాయి. ఇవి భక్తులైతే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆ భక్తులకి ఇవన్నీ చెప్పడం చాలా కష్టం అన్నమాట. దానివల్ల ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కాకుండా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మామూలుగా భక్తులు అందరూ కోరుకునేది
ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా భక్తులు కావాలని అనుకుంటారనమాట. సో ఇది మనం న్యాచురల్గా సేమ్ స్వయంభూమని కూడా వాళ్ళ పుత్రికకి కావాలి, భక్తుడు కావాలి, కార్తవ ముని మహాభక్తుడు భర్తగా కావాలని ఆయన కోరుకుంటున్నారు. హరే కృష్ణ. నాకు మంచి ఎగ్జాంపుల్ దొరికింది మాతాజీ, థ్యాంక్ యూ. ఎప్పుడు అంటే ఏదో బుక్స్ లో కాదు, మన నిజంగా మన కళ్ళ ముందు జరిగింది, మనకి అది మంచి స్ఫూర్తినిస్తుంది కదా. సో అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఆ రేవతి గోపి మాతాజీ వాళ్ళ అమ్మాయి కూడా చక్కగా డివోటీని చేసుకొని ఆమె ఎంత యుఎస్ లో కూడా ఆ ఆ ప్రభుతోటి ఇద్దరు కలిసి చక్కగా ఒక సెంటర్ ని రన్ చేస్తూ ఇద్దరు ముందుకు వెళ్ళడము. ఇప్పుడు పుట్టిన అంటే వాళ్ళు అలాంటి భక్తులుగా ఉన్న వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంకా భక్తులుగా అవుతారు అనమాట. సో ఇవన్నీ చూస్తే కొన్ని కష్టాలు ఉన్నా కానీ ఇవన్నీ చూస్తే కొంచెం ఆ చాలా తల్లిదండ్రికి కావాల్సింది అదే కదా, భక్తులుగా ఉన్న వాళ్ళకి. ఆ పిల్లలు చక్కగా ముందుకెళ్తున్నారు, 10 మందికి భక్తిని ఇస్తున్నారు అనేది అది ఇంకా మంచి గొప్ప విషయం అనమాట. సో అది మనకి మన గ్రూప్ లో మన శిక్షా గురువులు మనకి అది ఒక ఎగ్జాంపుల్ గా మనకి అందరికి ఇచ్చారు. సో 12వ శ్లోకం. ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే అపి నిర్ముక్త సంగస్య కామరక్తస్య కిం పునః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఒక్కరు చదవండి. ఉద్య ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే అపి నిర్మక్త సంగస్య కామకర్తస్య కిం పునః. తనంతట తానే వచ్చినట్టి దానిని తిరస్కరించుట పూర్ణ విరాగికి సైతము శ్లోఘనీయముగా కాదు. ఆ విషయమును ఇక ఇంద్రియ భోగరతుని గురించి వేరుగా తెలుపనవసరము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొంచెం గట్టిగా చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు మా పుత్రుని స్వీకరించండి అన్నారు. ఇంకా కొంచెం అంటే మనకు ఎవరైనా ఇష్టపడి మనం వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు ముందుగా అడుగుతారు, దాని తర్వాత ఇంకొంచెం గట్టిగా చెప్తారు, ప్లీజ్ ప్లీజ్ మీరే తీసుకోవాలి, మీరే కావాలి అంటాం కదా. సో అలాగా కార్దమ ముని మనువు ఆయన ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. ఎక్కడో వద్దంటాడు కాదంటాడేమో అనే ఉద్దేశంతో ఆయనకి చెప్తున్నారు, మీరే కదా పెళ్లి కావాలని అనుకున్నారు, అంటే వివాహం చేసుకోవాలనుకున్నారు, సరి అయిన భార్య కావాలని భగవంతుని ప్రార్థించారు. అది తెలుసుకొని నేను నా పుత్రికను తీసుకొచ్చాను. నేనే స్వయంగా ఇక్కడికి మిమ్మల్ని అడగడానికి వచ్చాను. కాబట్టి మీరు తిరస్కరించడం ఇది మంచి పద్ధతి కాదు, తిరస్కరించకూడదు అని అంటున్నారనమాట. సో కాబట్టి ఆయన కొంచెం గట్టిగా దీనికి ఒప్పుకోండి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. మా పుత్రికని స్వీకరించండి అని ప్రాధేయపడుతున్నారు అనమాట. నెక్స్ట్ 13వ శ్లోక. య ఉద్యాతం అనాదృత్య వినాశం అభియాచతే క్షీయతే తద్యశః స్ఫీతం మానశ్చావజ్ఞాయ హతః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. య ఉద్యతమానాదృత్య వినాశమభియాచతే క్షీయతే తద్వశః స్వతం మానాచ వాజ్ఞయా హతః. స్వయముగా లభించిన దానిని త్యజించి ఆ పిదప కృపణుని వరమడుగువాడు తన యశస్సును కోల్పోవును. అన్యుల తిరస్కార భావముచే అతని గర్వము భంగపడగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంతకుముందు అనుకున్నట్టు ఆయనే స్వయంగా అంటే ఏదైతే మనం కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరడానికి మనం ముందుకు వచ్చినప్పుడు అది ఆ అవకాశాన్ని మనం తీసుకోవాలన్నమాట. దాన్ని తిరస్కరించడం అనేది మంచి పద్ధతి కాదు.
ఆ, అదే ఇప్పుడు ఆయన చెప్తున్నారు, నేను పుత్రికని నా పుత్రికని ఇవ్వడానికి స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. ఎందుకు వచ్చాను? మీరే కోరుకున్నారు భగవంతుని దగ్గర, నాకు వివాహం ఆ, సరి అయిన భార్యని కావాలని కోరుకున్నారు, కాబట్టి నేను తీసుకొచ్చాను, కాబట్టి స్వీకరించండి. అదే మంచి ఒక పద్ధతి ఏంటంటే, ఎవరికైతే పుత్రిక ఉంటుందో లేదా ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, మామూలుగా పద్ధతి ఏంటి అంటే, ఆ తండ్రి ఆ వెళ్ళి ఎవరైతే అబ్బాయి ఉంటుందో ఆయన్ని పోయి తండ్రి అడగాలన్నమాట, మా పుత్రికని వివాహం చేసుకొని అడిగితే అది మంచి పద్ధతి. అంతేకాని పెళ్లి కావాల్సిన అబ్బాయి అంటే వధువు ఎవరైతే ఉన్నాడో అతను వెళ్ళి ఆ వా- ఆ అమ్మాయి వాళ్ళ తండ్రిని అడగకూడదు అనమాట. అంటే ఇది మంచి ఈ పద్ధతి కాదు. మామూలుగా ట్రెడిషనల్ గా ఈ పద్ధతి తండ్రి వెళ్ళి అబ్బాయిని అడగడం, మా అమ్మాయిని పెళ్లి చేసుకొని అడగడం అనేది కన్యాదానంలో, అదే కదా మనకి వివాహంలో చేస్తారు, చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం అన్నమాట. ఆ ఘటాన్ని ఇక్కడ ఇది జరుగుతుందన్నమాట. అంటే తండ్రి అడగడం అనేది మంచి పద్ధతి. ఒకవేళ ఆయన కాదు, ఆ, నాకు మీ పుత్రిక వద్దు అనుకున్నారనుకోండి కార్దమముని, అప్పుడు ఏమవుతుంది, ఆయన వెళ్ళి మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఆ కోరిక ఉంది, ఆ కోరిక తీర్చుకోవాలి, వివాహం చేసుకోవాలనే కోరిక తప్పకుండా తీర్చుకోవాలనే నేపథ్యంలో ఆయనకే స్వయంగా ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం మీ ముందే ఉంది కాబట్టి దీన్ని మీరు స్వీకరించండి. ఇప్పుడు దీన్ని తిరస్కరించారు అంటే మీరై స్వయంగా మళ్ళీ అమ్మాయి ఎక్కడుందని వెతుక్కోవాల్సి వస్తుంది. అది మీకు తగింది కాదు. మీ ఉన్న పరిస్థితికి, మీ స్థితికి అది సరైన పద్ధతి కాదని ఆ స్వయంభూవమను కార్దమునికి చెప్తున్నారనమాట. అంటే ఆయన్ని ఒప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ శ్లోక 14 వరకు ఈరోజు మనం చూసి రేపు 15 నుంచి చూస్తాం. సో ఈరోజు లాస్ట్ శ్లోక ఇది. అహం త్వా శృణవం విద్వన్ వివాహార్థం సముద్యతం అతస్త్వం ఉపకుర్వాణ ప్రతాం ప్రతిగ్రహాణ మే. హరే కృష్ణ. చదవండి. పాశునవం విద్వన్ వివాహార్థం సముద్యతం అతస్త్వముపకుర్వాణ ప్రత్తాం ప్రతిగృహణ మే. అనువాద భాషను ప్రభుపాటిదే. స్వయంభువ మనం ఇంకనూ కొనసాగించను. ఓ విద్వాంసుడా, మీరు వివాహమునకు సిద్ధపడితిరని నేను విని ఉంటిని. మీరు నైష్టిక బ్రహ్మచర్య వ్రతమును స్వీకరింపనందున నాచే ఒసగబడి ఈ కన్యతో పాణిగ్రహణము కావింపుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనకు వర్ణాశ్రమ ధర్మలో 4 ఉన్నాయి కదా, బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాసం. సో బ్రహ్మచర్యంలో 2 రకాలు ఉంటాయని శ్రీల ప్రభుపాదుల వాళ్ళు ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఏంటి ఆ బ్రహ్మచర్యంలో 2 రకాలు అంటే, నైష్టిక బ్రహ్మచారి అండ్ ఉపకుర్వాణ బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారి అంటే జీవితాంతమైన బ్రహ్మచర్యగా ఉండిపోవడం అనమాట. అంటే ఈ మధ్యలో గృహస్థ అనేది ఆయన స్కిప్ చేస్తారు. బ్రహ్మచర్య ఎప్పుడైతే మనం విద్యని ఆ అభ్యర్థించే టైంలో బ్రహ్మచర్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది. బ్రహ్మచర్యతోనే విద్య అనేది మనకి లభిస్తుంది. అయితే ఆ బ్రహ్మచారి అంటే 25 సంవత్సరాలు అనుకోండి, విద్య అయిపోయిన తర్వాత ఆయన యొక్క ఆ మైండ్, ఆ పరిస్థితి, ఆ మనస్సు యొక్క ఇది చూసి ఆయనని దీన్ని కొనసాగించగలడు అనుకున్నప్పుడు అలాగే కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయినప్పుడు వాళ్ళని ఏమంటారంటే నైస్తిక బ్రహ్మచారులు అంటారు. మనకి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గోస్వామి ఆయన నైస్తిక బ్రహ్మచారి అన్నమాట. అంటే ఎప్పుడు ఆయనకి వివాహం కానీ ఏమి జరగలేదు. చిన్నప్పటి నుంచి ఆయన బ్రహ్మచారిగా ఉండి అలాగే కంటిన్యూ అయిపోయి సన్యాసం తీసుకున్నారు. అదే ఉపకుర్వాణ బ్రహ్మచారి అంటే ఈ బ్రహ్మచర్యం అయిపోయాక ఆ అప్పుడు పరిస్థితుల్లో నాకు సహాయంగా నాకు ఉండాలి, జీవితంలో కావాలి అనుకున్నప్పుడు వివాహం చేసుకుంటారు. అప్పుడు గృహస్థ ఆశ్రమంలో ప్రవేశిస్తారనమాట.
ఆ ఆ ప్రవేశించిన తర్వాత మనకు తెలుసు ఆ గృహస్థాశ్రమాన్ని కూడా మనం అలాగే కంటిన్యూ చేయకూడదు అనమాట. ఆ గృహస్థాశ్రమంలో బాధ్యతలన్నీ అయిపోయాక వానప్రస్థకి రావడం, దాని తర్వాత సన్యాసం, మగవాళ్ళైతే సన్యాసం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి కార్దమ ముని బ్రహ్మచారిగా ఉన్నారు. అయితే ఆయన కోరిక కలిగింది వివాహం చేసుకోవాలని. కలిగింది కాబట్టి మనకి కార్దమ దేవహూతిని తీసుకొచ్చారనమాట వివాహం చేయించడానికి. సో దాని గురించి కూడా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మీరై మీ అంతటిగా వివాహం చేసుకోవాలంటే మీ బ్రహ్మచర్యని ఎండ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నా పుత్రికని మీరు స్వీకరించండి వివాహంకి అని భార్యగా స్వీకరించమని అడుగుతున్నారనమాట. సో ఇలాగా స్వయంభూమను ఆయన పుత్రిక అయిన దేవహూతిని కార్దమ మునికి వివాహం చేయడానికి తీసుకొచ్చి ఆయన్ని ప్రార్థించి ఈ 4-5 శ్లోకాల్లో స్వీకరించమని ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట. దీని తర్వాత నెక్స్ట్ మనకి అవన్నీ విన్నాక కార్దమ ముని ఆయనకి ఏం రెస్పాండ్ చేస్తారు అంటే ఎస్ చెప్తారా, నో చెప్తారా? ఇప్పుడే క్రూషియల్ కదా, తండ్రి కంటే ఇది చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులకి. ఎవరైనా నచ్చి నాకు చాలా బాగున్నారు, వాళ్ళు కావాలి, తగినైన వాళ్ళు అనుకుంటే ఎస్ నో, ఎస్ చెప్పేంత వరకు టెన్షన్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి స్వయంభూమను ఆ పరిస్థితిలో ఉన్నాడు. కార్దమ ముని ఏం చెప్తారు? కాదా, అవునని చెప్తారా, కాదని స్వీకరిస్తారా, స్వీకరించరా అనే దీంట్లో ఆయన ఉంటారనమాట. సో అది మనం రేపు చూస్తాము. హరే కృష్ణ మాతాజీ. రసరాని మాతాజీ మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, ఈరోజు రేవతి గొప్ప మాతాజీ కూడా ఉన్నారనుకుంటాను. మీరు ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి మాతాజీ. హరే మాతాజీ చూస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కర్దమ ముని కదా మాతాజీ, కార్దమ ముని కాదు కదా? అవునవును, అవును మాతాజీ, కర్దమ ముని. ఓకే. దామోదర్ రికార్డింగ్ ఆపే. రేవతి గోపి మాతాజీ. మాతాజీ మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా? ఏం లేదు కానీ కోఇన్సిడెన్స్ దామోదరి చదివిన దాంట్లో కూడా బ్రహ్మచారిలో నేను అదే చెప్దాం అనుకుంటా. అవును, ఇక్కడ కూడా అదే టాపిక్ వచ్చింది. ఒక్కొక్కసారి అట్లా భగవంతుని అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇక ఏదైనా మనకు పూర్తి వివరాలు దొరకలేదు అనుకున్నా ఆల్రెడీ మనకు దాంట్లో కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఉంది. రెండు కలిసి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. ఉపకుర్వాణ బ్రహ్మచారి అంటే మిగతా 3 రకాలు ఉంటారు. ఆ 3 రకాలు ఇందాక దామోదరి చదివినప్పుడు వచ్చిందంటే వాళ్ళు వ్రతం అది ఎవరు మంత్రం తీసుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత 3 రోజులైనా బ్రహ్మచర్యం పాటించాలి ఒకళ్ళు, నెల రోజులైనా సంవత్సరమైన అనేది ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏంటంటే ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు వాళ్ళు దాన్ని వదిలేస్తారనమాట. దాకా 3 రకాలు పేర్లు కూడా మనకి ఇచ్చున్నారు. ఆ 3 రకాల వాళ్ళందరినీ కలిపి ఉపకుర్వాణ బ్రహ్మచారి అంటారు అనేసి ఇందాక మనము ఈ చాప్టర్ లోనే ఇక్కడే చదువుకున్నాం అన్నమాట. మనం ఈరోజు కూడా ఒకసారి ఈ బ్రహ్మచర్యం గురించి నేర్చుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నాం గుర్తుందా మాతాజీ? అడుగుతున్నాను మాతాజీ. అదే నాకు గుర్తుంది, మీకు గుర్తుందా? ఎవరికి గుర్తులేదు, నిద్రపోతున్నారు. మాతాజీ బ్రహ్మ క్రియేషన్ లో మనం అన్ని చదువుకున్నాం కదా అప్పుడు, సన్యాసుల గురించి, బ్రహ్మచారుల గురించి, అప్పుడు వాటి గురించి చదువుకున్నాం మనం. విద్యల గురించి, కళల గురించి, అట్లా సమస్తం ఆయన నుంచి, దేహం నుంచి వచ్చిందని తెలుసుకున్న సందర్భంలో మనకి ఇవి కూడా వచ్చాయి. అప్పుడు ఈ టాపిక్ తర్వాతనే మనం అనుకున్నాం సాఫ్రాన్ వేసుకున్న వాళ్ళందరూ సన్యాసులు కాదు, వాళ్ళు సన్యాసం తీసుకోలేకపోతే మళ్ళీ వాడు గృహస్థగా మారేవచ్చు, అందుకని వాళ్ళు తెల్లబట్టలు వేసుకుంటారు. సాఫ్రాన్ వేసుకున్న అంత సన్యాసులు కాదు, వాళ్ళు ఏంటంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళొద్దు అని నిశ్చయించుకున్న వాళ్ళు ఆ దిశలో ముందుకు వెళ్ళాలనుకున్నాడు, కాషాయం వేసుకుంటారు. ఇవన్నీ మాట్లాడారు.
గుర్తుంచుకోండి, మనం విన్నది మన చెవులు, మన మనసులో, మన మైండ్ లో ఉంటే మీరు లింక్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ నేనే అడిగాను మాతాజీ, ప్రాణాలను ప్రభు తీసుకున్నప్పుడు నేను అడిగితే మీరు అప్పుడు నాకు డీటెయిల్ గా వివరించి చెప్పారు ఇదమ్మా ఇలా అనేసి. హరే కృష్ణ. అందుకే శ్రవణానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ శ్రవణం చేసినప్పుడు మనం అటెంటివ్ గా చేసేది కొంచెం గుర్తుంచుకో. బెస్ట్ మెథడ్, మీరు ఒకటి వినంగానే ఇంకోటి చెప్పండి, అప్పుడు కొంత గుర్తుంటది. ఇంకో ఇద్దరికి చెప్పండి, ఇంకొంచెం గుర్తుంటుంది. అదొకటి ట్రిక్ మనకి. హరే కృష్ణ. మీ యొక్క డ్యూటీ అనేది మెయిన్ గా మనకి చెప్తా ఉన్నారు. ఇంకోటి ప్రపాదులు వారు మెయిన్ గా మనకి ఏంటంటే, ఎప్పుడైతే మనము ఆమె చూడండి ఎవరి ద్వారా వినింది, నారదుల వారి ద్వారా వినింది. ఒక్కొక్కసారి మనకి ప్రమాణాలు 3 రకాలు ఉన్నాయి. 3 రకాల ప్రమాణాల్లో ప్రత్యక్ష, అనుమాన, ఇంకోటి శబ్ద ప్రమాణం. ఎప్పుడు కూడా శబ్ద ప్రమాణం కూడా ఎలా పడితే అలా కాదు, పారంపర నుండి. అది మెయిన్ గా ఇక్కడ ప్రపాదుల వారు చెప్తుంది అనమాట. అది ఒకటి నోటెడ్ చేసుకోవాల్సింది మనం. కర్దమముని గురించి ప్రామాణికుడు నారదముని ద్వారా వినెను. ప్రామాణికు నుండి వినుట అనేది ప్రత్యక్ష అవగాహన పొందుట కన్నను ఉత్తమమైన అనుభవము. ఓకే, ఎవరు పడితే వాళ్ళు చెప్పింది కూడా మళ్ళీ వినడం కదా, నాకు ఆమె చెప్పింది అనేసి వెళ్ళి మనం ఫైటింగ్ చేసేసుకోవడము ఇది కాదు. వాళ్ళు చెప్పింది కన్నా ఆ గురు పరంపరలో వచ్చిన వాళ్ళు, అదే మాతాజీ కూడా చెప్పారు కదా, నారదుల వారిది ప్రామాణికం కాబట్టి ఆయన చెప్పింది కాబట్టి ఇంకా దాంట్లో సందేహం ఉండదు, అందుకొని అన్నమాట. ఇంకోటి మాతాజీ ఇందాక చెప్పారు, వయస్సు, ఈ 3 గురించి చెప్పారు మనకి. ఆమెకి గుణాలు ఉన్నాయి, సౌందర్యం ఉంది, శీలము, విద్య, సౌందర్యము, యవనము, ఇతర గుణములు అన్ని అయి నారదులు కర్దమ మునివి అనమాట. దానికి ముందు ఆయన ఏం చెప్పారు, నా కూతురు కూడా శీలంగాను వయస్సుతోటి గుణంతోటి నీకు తగినట్టుది అని చెప్పారనమాట. అది వయస్సు అంటే మనకి మామూలుగా ఒక ప్రామాణికంగా ఏంటంటే సేమ్ కన్నా కూడా ఆడపిల్ల తక్కువ ఉండాలి వయసు అని చెప్తారు కదా, ఆ విధంగా అన్నమాట చెప్పడం. మనకి చూసాము అంటే వయస్సు సమంగా కన్నా కూడా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చిన్న అమ్మాయినే చూసి చేస్తారు. ఎందుకు అంటే అప్పుడే తనకి ఏముంటుంది, ఆ హయ్యర్ అథారిటీ అనేది ఉండదు. ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అనే ఒక అణుకువ అనేది అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ వయస్సు అనేది ఈక్వల్ కన్నా కూడాను పెద్దదానికన్నా కూడా చిన్నదే ఉండాలి ఆ అమ్మాయి అని చెప్పేసి. ఇంకోటి ఎందుకు అంటే రేపు ఓల్డ్ ఏజ్ అయిపోయినప్పుడు సేవ చేయగలగాలి అమ్మాయి. ఇప్పుడు అది కూడా ఇద్దరు ఒకే వయసు అనుకోండి, ఇద్దరు ఒకేసారి అయిపోతారు, ఇద్దరికి ఒప్పుకుంటే ఒకరికొకరు సేవ చేసుకోవాలి కదా, అది కూడా ఉండదు. సో అదనమాట, అది శీలము గుణము అన్ని నీకు తగ్గట్టుగానే నీకు సరిపోయేలాగే ఉంది మా అమ్మాయి అనేసి ఫస్ట్ వాళ్ళ అమ్మాయి నువ్వు ఎందుకు చేసుకోవచ్చు అనేది. అంతే కదా, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళాం అనుకోండి, షాప్ కీపర్ ఏం చేస్తాడు, చక్కగా దాని యొక్క మంచి గుణాలన్నీ చెప్తాడు కదా, నీకు ఇలాగా దీనికి ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడుతుంది. మనకి యాడ్లు వస్తాయి చూడండి ఇప్పుడు, అడ్వర్టైజ్మెంట్స్. ఎందుకంత అట్రాక్ట్ అయిపోయి మనం వెళ్ళిపోతాము, వాళ్ళు ఏంటంటే అందులో ఉన్న గుణాలు చెడు ఏమన్నా ఉన్నాయి కానీ ముందు మంచి అన్ని చెప్తారు కదా. సో ఆ విధంగా కర్దముని ఏంటంటే మా అమ్మాయి ఉన్నత వంశానికి చెందింది, శీలంలో కానీ గుణంలో కానీ వయస్సులో కానీ అన్నిట్లో కూడాను నీకు సరిపోయే అమ్మాయి. అది కాక నువ్వు చేసుకుందాం అనుకుంటున్నావు వివాహము, ఓకే, ఆ వివాహానికి తగ్గట్టుగానే మా అమ్మాయి ఉంది. సో ఎలా నేను ఆల్రెడీ మనకి అందుబాటులోకి ఇప్పుడు అక్కడ ప్రపాదులు వారు చెప్పారు ఇందాక మనకి ఇందులో ఈ శ్లోకాలేనా ఐ థింక్ తనంతట తానే వచ్చినట్టు దాన్ని తిరస్కరించడం పూర్ణ వైరాగి సైతము శ్లాఘనీయము కాదు. ఆ విషయంలో ఇక ఇంద్రియ భోగరతుని గురించి వేరుగా తెలుపునవసరం ఉంది. అంటే ఇక్కడ ఇంద్రియ భోగరతును అంటే నువ్వు అని చెప్తున్నాడు. అంటే ఆ ఇంద్రియ భోగరతును అంటే మనం ఏదో కామన్ టైప్ లో అలా ఊహించుకోకండి. మామూలుగా ఏంటి, నువ్వు వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, నీకు తపస్సు చేసి మరీ కోరుకున్నావు కదా, నీకు తగ్గమ్మాయి అని అంతే చెప్తున్నారు తప్ప అదే ప్రపాదుల వారు. ఎందుకంటే ఈ విషయం చూసేస్తే అందరూ ఆ కర్దముడు కూడా ఇంద్రియ భోగం కోసమే పెళ్లి చేసుకున్నాడు అది ఇది అని అనుకుంటారు. బట్ కానీ ఏంటంటే చెప్పేది ఇంకోటి, మనకి ఎవరికైనా సరే మన ఎదురుగా వచ్చింది అనుకోండి, అది మనం తీసుకోవాలా, ఇప్పుడు తిరస్కరించకూడదు అని చెప్తున్నారు కదా. మనకి ఎవరైనా వచ్చి ఇచ్చారు, ఇప్పుడు మనకి నాన్ వెజ్ తినమని ఇచ్చారు, మనకి ఎదురుగా తీసుకొచ్చి ఇచ్చారు కదా అని నేను తినేయాలా దాన్ని? మనకి
మన నియమాలకు అనుసారంగా మనం మనకి ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి. ఇప్పుడు నిజంగా మనకు ఆకలిగా ఉంది, ఒక మాతాజీ వచ్చి మాతాజీ వాళ్ళ ప్రసాదము గుడిలో ఇచ్చారు అని ఇచ్చింది అనుకోండి, దాన్ని ఆనందంగా తీసుకుంటాం. నాకు ఆకలిగా తినాలనుంది, ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఏదో ఒక ఫుడ్ అనేసి ఇచ్చారనుకోండి, దాంట్లో ఆనియన్ ఉందా గార్లిక్ ఉందా చూసుకోవాలి. లేదు లేదు మనం తీసుకోవాలంట అనేసి ఈ లైన్ ఒక్కటి చదివేసేసి మనకి మాట్లాడితే, అదిగో భాగవతంలో ఉంది కదా అందుకే మేము తీసుకున్నాం, మనం నో అని చెప్పకూడదు కదా అనేసి ఇది కరెక్ట్ కాదనమాట. అది మన ఏంటారు, మన వాటికి సరిపోయేదా కాదా అనేది చూసుకొని అప్పుడు తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఆయన ఇది ఎందుకంత చెప్పాడు, నీకు అనువుగా ఉండే అమ్మాయి ముందన్ని లక్షణాలు చెప్పి ఇప్పుడు నువ్వు నీకు కావలసినట్టుగా ఉండే అమ్మాయే వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి నువ్వు వద్దనుకోవడం కరెక్ట్ కాదు అనేది చెప్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ ఈ శ్లోకాల్లో తీసుకోవాల్సిన పాయింట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్తుంది, రుక్మిణి కూడా విపులంగా మాతాజీ చెప్తుంది. రుక్మిణి కూడా మాతాజీ కృష్ణుని గుణగణాలు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చే ఎస్ వాళ్ళతోటి వినే మాతాజీ, సేమ్ తెలుసుకుంటుంది ఎవరు కదా. ఎగ్జాంపుల్ అంటే రుక్మిణీదేవి. అవును, మన ముందే ఎగ్జాంపుల్స్ రేవతి గోపి మాతాజీ వీళ్ళంతా. మనం పిల్లల్లో చూసుకోవాల్సింది ఏంటి అంటే ధనము కాదు అందము కాదు. మనకు ఆల్రెడీ ఈ అందం అనేది బాహ్యంగా అందం చూసుకోకూడదు అనేది లాస్ట్ చాప్టర్ లోనే మనకు ఆల్రెడీ వచ్చింది. ఈ చాప్టర్ లో ఏంటంటే ధనం అనేది చూడకూడదు, ధనము ఇవి కాదు, ముందు గుణగణాలు అనేది ఇంపార్టెంట్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి చూస్తున్నాం కదా మనము, పెళ్ళిళ్ళు చేస్తాం మాతాజీ, వాళ్ళు చాలా ఉన్నోళ్ళు అది అనేసి, మనకి లక్ బాగాలేకపోతే ఏమవుతుందంటారు, మొత్తం ఆస్తంతా పోవడము, లాస్ అయిపోవడము, ఏదో ఒకటి అయిపోయి అప్పుడు అయిపోతారు. అప్పుడు అట్లీస్ట్ గుణం బాగుంది అనుకోండి, చక్కగా పిల్లని బాగా చూసుకుంటున్నాడు చాలెబ్బా అనిపిస్తుంది. అప్పుడు గుణం బాగాలేక ఆస్తి పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? అబ్బో, ఏం అది చేయలేం. ఎంత నరకంగా ఉంటుంది. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా, సీరియల్స్ రూపంలో బోల్డ్ అని చూస్తా ఉన్నాం అనుకోండి మనము. సో అది అనమాట ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ నొక్కి నొక్కి చెప్పడము దాన్ని అనమాట. ఓకే, ఈ శ్లోకాలు. హరే హరే కృష్ణ మాతాజీ. ఎగ్జాంపుల్ ధర్మరాజ్ ప్రభుజీది కూడా చెప్పింది మాతాజీ. అదే అంటున్నాను, అనుపమ మాతాజీ చెప్పారు కదా, రేవతి గోపి మాతాజీది వాళ్ళిద్దరిది. రేవతి మనం గోపి మాతాజీ. చూసుకోవాల్సింది ఏంటి అంటే ధనము ఇది కాదు, గుణము చూసుకోవాలి మెయిన్. ఒక్కొక్కసారి మనకి భక్తులే దొరకకపోతారు మాతాజీ, బట్ భక్తుల కన్నా గుణం బాగుందా లేదా చూసుకొని చేసుకుంటే ఒక్కోసారి ఆ మంచి గుణంతో వాళ్ళ తర్వాత మనతో ఉండి ఆ అసోసియేషన్ వలన భక్తులుగా మారే అవకాశం అనేది రావచ్చు. ఓకే, దొరికితే ఓకే, గుడ్ అండ్ వెల్. మరి కానీ భక్తులు అందరికీ దొరకాలి అని గ్యారంటీ ఉందా? చెప్పలేం కదా. దొరకకపోతే అట్లీస్ట్ మనము గుణం అన్నా మంచిగా చూసుకోవాలన్నమాట. అది చెప్పడం. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు ఆ, ఆ, శాస్త్రాల్లో ఇట్లా ఉంటుంది కదా మాతాజీ, కన్యాదానంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, చాలా అవును పుణ్యము అనేసి అని. అవును సో మాతాజీ. మాతాజీ కొంతమంది సంతానం లేని వాళ్ళు, మళ్ళీ ఆడపిల్లలు అంటే కూతుర్లు లేని వాళ్ళు, పెళ్లి అవని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా మాతాజీ, దానికి కూడా నా ఆల్టర్నేటివ్ ఉంటుందా మాతాజీ? అందులో అంటే ఉంటుందా పురాణ శాస్త్ర స్క్రిప్చర్స్ లో? ఏమో మాతాజీ, అది నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు లేకుండా మగపిల్లలు ఉన్నారనుకోండి మాతాజీ, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఆ పిల్లలు ఇది దహన సంస్కారాలు అవి చేస్తారు కదా, అవన్నీ అవును. చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది మాతాజీ. ఓకే, ఇప్పుడు మగపిల్లలు లేరు కదా, మాకు ఇవన్నీ జరగవు, మాకు ఇవన్నీ ప్రాపర్ గా ఉండవు కాబట్టి మాకు ఎలాగా అనుకుంటే ఆడపిల్లకి కన్యాదానం చేసినా అలాంటి ప్రతిఫలమే వస్తుంది అని చెప్తారనమాట. మరి పిల్లలు లేని వాళ్ళు ఏంటి అనేది నాకు ఐడియా లేదు మాతాజీ. రేవతి గోపి మాతాజీ మీరేమైనా చెప్తారా? అంటే నేను ఒకసారి విన్నా మాతాజీ, ఒక మాతాజీ చెప్పారు, అంటే ఇట్లా సంతానం లేని వాళ్ళు అట్లా అట్లా ఇటు ఇన్ కేసు ఇట్లా ఉన్నప్పుడు ఆ అంటే దైవ కళ్యాణం చేయిస్తే కూడా ఆ పుణ్యం వస్తది అని విన్నా అనమాట. అంటే ఏమో మాతాజీ, మనకి గోదానం పుణ్యము అనేది అవసరం లేదు కదా, యాక్చువల్ గా అంటే మనం పుణ్యం అంటే చెప్పుకునే దాన్ని మీన్స్ బట్టి. ఆ యా అంటే ఇప్పుడు ఇది చెప్పింది నాన్ ఇస్కాన్ వాళ్ళే, అంటే ఇస్కాన్ లో ఉండరు కానీ బట్ అని అంటే కొంచెం బ్రాహ్మణులు లాగా ఉంటారు అనమాట వాళ్ళ కుటుంబం, ఓకే బ్రాహ్మణ. సో అయితే గోదానం గాని అండ్ అవును మాతాజీ. సీతారాముల అదే కళ్యాణం, లక్ష్మీ బట్ నరసింహస్వామి అట్లా అట్లా కళ్యాణం చేయించవచ్చు అని అన్నారు. సేమ్ మనం రియల్ కన్యాదానం చేసిన ఫలితము ఉంటుంది.
అని అన్నారు. అంటే అది స్క్రిప్చర్స్ లో ఉందా అనేసి నాకు ఆ క్వశ్చన్ వచ్చింది. ఐడియా లేదు అలా. మాతాజీ. మేబీ పద్మాక్షి మాతాజీ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సన్యాసమ్మ మాతాజీ మీరు కొంచెం ఏమైనా ఐడియాలు ఉంటే. అన్ని దానాల్లో కన్యాదానం గొప్పది అని చెప్తారు. ఎందుకు చెప్తారు అవును అంటే మాతాజీ. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆడపిల్లల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారో ఈ సామాజికంగా వాళ్ళ మీద అత్యాచారాలు జరగకుండా అమ్మాయిల గొప్పతనం చెప్పేందుకు కూడా అట్లా పెట్టారు. కానీ అయ్యో నాకు ఆడపిల్ల లేదు, నాకు కన్యాదానం చేయలేదు, నా బతుకు వేస్ట్ అనేది కాదు. కన్యాదానం లేని వాడు సామాన్యంగా ఏం చేస్తారంటే ఒక ఇంట్లో ఒక బ్రదర్ కి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు అనుకోండి, ఇంకొకళ్ళు ఒక కన్యాదానం చేస్తారు. ఎందుకంటే పెద్దలు చెప్పారు కాబట్టి. అట్లే మన కృష్ణాని మాట చెప్పారు కదా, మగపిల్లలు లేని వాళ్లకు స్వర్గప్రాప్తి ఉండదు అంటే మరి మా సంగతి ఏంటి? అటువంటి భగవంతుని నమ్ముకున్న వాళ్ళకు ఆయన్నే చూసుకుంటాడు. మనం అంత మన కృష్ణ మాతాజీ హరే కృష్ణ. ఆడపిల్లల తల్లిని ముగ్గురు ఆడపిల్లల తల్లిని హరే కృష్ణ కనకవల్లి మాతాజీ అంటే చెప్పారు కదా అంటే మాతాజీ, భక్తి వాళ్ళకి చేసుకున్నప్పుడు కన్యాదానం చేస్తారు కాబట్టి సేమ్ వస్తుంది అని చెప్తారు మాతాజీ. ప్రతిదీ సరోజ మాతాజీ గుర్తుంచుకోండి, శాస్త్రాలు ఒకటి చెప్పినప్పటికీ దాంట్లో సడలింపు ఉంటుంది. కూతురు కొడుకులు లేకపోతే అల్లుళ్ళే కొడుకులాగా అట్లా ఎన్నో ఉన్నాయి మనకు. మీరు అన్నట్టు మనకు శాస్త్రాల ఆల్టర్నేటివ్ మెథడ్ చాలా పెట్టాడు. అందరికి అన్ని ఉండవు కదా. కరెక్ట్. కర్మ ప్రకారం లైఫ్ ఉంటుంది కదా. దేశకాల మాన తీసుకుంటారు మాతాజీ. దత్తత తీసుకుని కావలసిన వాళ్ళు కన్యాదానం చేసుకుంటారు. అన్నదమ్ములకి పిల్లలు కూడా లేని అంటే పిల్లలు ఉంటే అన్నదమ్ముల పిల్లలకు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరికి చేస్తారట కన్యాదానం. నేను చేసుకుంటాను, మన గోత్రమే కదా అని చేసుకుంటారట. అలా కాని వాళ్ళు ఇంకో పిల్లల్ని దత్తత తీసుకుంటారట. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అసలు నాకేమీ లేదు కదా, మరి ఇంకేం చేస్తాం, ఊరుకున్నాను మాట్లాడు. మా పెద్ద పెద్దనాన్న గారికి 4 ఆడపిల్లలు ఉండే, ఆయన పోయారు పిల్లలు పెళ్లిళ్ళ